హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో అనమాట. ఎందుకంటే మా వారు ఫైనల్లీ ఇండియా అయితే వస్తున్నారనమాట. కరెక్ట్గా 31st మార్నింగే దిగారనమాట. డిసెంబర్ 31st మార్నింగ్ అనమాట. సో ఎప్పుడైతే దిగుతున్నారో డైరెక్టర్ ఫ్లైట్, సో ఎర్లీ మార్నింగే చాలా బేగా మా ఘనశ్యామ్ బుకే తీసుకుందామని 2 days నుంచి గోల పెడితే బుకే తీసుకొని, సో అప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. వస్తున్నారు అని హ్యాపీనెస్ ఉంది, మళ్ళీ 2 monthsలో వెళ్ళిపోతారని సాడ్నెస్ ఉంది. సో ఇక్కడైతే క్రిస్మస్ ట్రీది అయితే చాలా మా ఘనశ్యామ్ ఎగ్జైట్మెంట్ అయితే, అమ్మ నన్ను బేలేపి అమ్మ డాడీ వచ్చేస్తారమ్మ. ఘనశ్యామ్కి ఫస్ట్లో తెలిసేది కాదు. మేము అబుదాబి నుంచి ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుంచి ఫుల్ ఎమోషన్స్తో ఉంటున్నాడు. సో డాడీ వచ్చేస్తారమ్మా, బేగా లెగాలమ్మా, మనం బేగా వెళ్ళిపోవాలమ్మా. అయితే మమ్మీ డాడీ కష్టపడి వస్తున్నారు కదమ్మా, అయితే కానీ డాడీకి మార్నింగ్ పప్పు వండేస్తానంటే, ఎందుకమ్మా పప్పు, డాడీ అక్కడ కష్టపడి వస్తున్నారు కదమ్మా, బిర్యానీ చెయ్యమ్మా, బిర్యానీ తెచ్చమ్మా అన్నాడు. మాటలకి సీరియస్గా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాము. సో ఫైనల్లీ ఇంతకీ రారు అంతకీ రారు అని అలా ఎదురు చూస్తూ ఉంటే అంటే ఫ్లైట్ ఒక 1/2 hour డిలే అయిందనమాట. మాకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నారనమాట. సో ఘనశ్యామ్ అయితే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాడో, ఇంతకీ రాడు డాడీ, ఇంతకీ రాడు అంతకీ రాడు అని. ఫైనల్లీ అయితే మా హస్బెండ్ అయితే వచ్చేస్తున్నారనమాట. సో ఎప్పుడైతే వచ్చేస్తున్నారో చాలా హ్యాపీ అయిపోయాం మేము. ఇంకా ఘనశ్యామ్ ఏమో, మమ్మీ నేను బుకే పట్టుకొని ఫస్ట్ డాడీ దగ్గరికి పరిగెట్టి వెళ్ళిపోతాను మమ్మీ అన్నాడు. అయితే మాతో వచ్చిన అతను ఆటో డ్రైవర్ నేను వీడియో తీస్తానన్నారు, సమంగా తీయలేదన్నమాట. సో అయినా సరే పర్లేదు అనుకొని గబగబా వెళ్ళాము. వెళ్ళగల్లా అత్తయ్య మావయ్య నేను బాబు ఎప్పుడు మమ్మీ డాడీ వచ్చేవారు. ఈసారి సమ్ రీజన్స్ వల్ల మమ్మీ డాడీ కూడా రాలేదన్నమాట. కంపల్సరీ మమ్మీ డాడీ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వచ్చేవారు. సో రాగలే 31st కాబట్టి మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. సో మంచి మంచి బ్లాగ్స్ ఉంటాయి, తట్టు మేము సాడ్నెస్ ఉంటుంది, గుడ్నెస్ ఉంటుంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎడిట్ చేస్తుంటే నేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బాగా రోజులు మళ్ళీ వస్తే బాగుందని. ఎందుకంటే తను ఇండియా నుంచి అబుదాబి వెళ్ళిపోయారు. సో వెకేషన్స్ తను అయిపోయి హాలిడేస్ కూడా ఘనశ్యామ్ ఇంకా కంటిన్యూ మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళ డాడీ ఇలాగా, డాడీ అలాగా, కనీసం ఇలా ఒక్క నిమిషం కూడా ఆగేదే లేదు. డాడీ ఏం డాడీ, ఎన్ని రోజులు ఉంటావు డాడీ, ఉంటావా డాడీ, ఏది తెచ్చావు డాడీ అనుకుంటూ ఇంకా కంటిన్యూ ఇంకా మాట్లాడుతూనే ఉండేవాడు. డాడీ ఉంటానమ్మా, ఇంకా చాలా రోజులు ఉంటానమ్మా అని చెప్పేసి అన్నాక ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే మొత్తం లగేజ్లు ఇవన్నీ లోపల పెట్టేశాక అత్తయ్య అయితే మా వారికి దిష్టి తీసేశారనమాట. చాలా నీట్ అండ్ క్లీన్గా ఇల్లు మొత్తం రెడీ చేసి ఉంచాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏదైనా మనకన్నా ఎక్కువ ఎగ్జైట్ అయ్యేది వాళ్ళే. ఎందుకంటే 1.5 year తర్వాత 1 year తర్వాత ఇంటికి వస్తారు కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఎమోషన్స్తో వస్తారు, తిరిగి వెళ్ళినప్పుడు అంతే బాధతో వస్తారు. నిజంగా చెప్పాలంటే ఈ వీడియో చేస్తుంటే నాకే మళ్ళీ ఆ రోజు వస్తే బాగుందని చెప్పేసి నేనే మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నాను. అయితే మా వారు వచ్చాక నేను మా అయ్యగారు వెళ్ళి, సో మా వారికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను అనమాట. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వీడియో, అసలు మిస్ అవ్వకండి. సో ఆ గిఫ్ట్కి నేను ఆర్డర్ ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అయితే తినేసాక నైట్కి ఏంటేంటి తెచ్చారో లగేజ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట. తను ఏం లగేజ్ తెచ్చారు, అక్కడి నుంచి ఏం గిఫ్ట్స్ తెచ్చారని. ఘనశ్యామ్కి అయితే స్వెటర్, అంటే చలికాలం కాబట్టి స్వెటర్ తెచ్చాడు. బాబు అయితే అస్సలు ఆ స్వెటర్ వదిలేవాడు కాదు. అప్పటి నుంచి కొత్తది ఉంటే అస్సలు ఆపడు. అలాంటిది ఆ స్వెటర్ వేసుకున్నాడు. మా అయ్య గారికి ఒక స్వెటర్, మా వారు వీళ్ళు మంచిగా బాగానే తెచ్చుకున్నారు. నాకైతే స్వెటర్స్ ఏం తేలేదు. సో పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఇచ్చారు. ఈ గిఫ్ట్ అయితే వెరీ స్పెషల్ అని చెప్పచ్చు. ఈ గిఫ్ట్ మొత్తం నాకు మా వారు గిఫ్ట్ చేశారనమాట, ఈ పర్ఫ్యూమ్స్ బాటిల్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి అబుదాబి, దుబాయ్ అంటేనే, ఫారెన్ అంటేనే చాక్లెట్స్. సో చాక్లెట్స్ అన్నీ స్పేర్ చేసి వాళ్ళ సిస్టర్స్కి, నెక్స్ట్ మాకు, మా మమ్మీ వాళ్ళకి మొత్తం చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీశారు. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాకే, ఓన్లీ చాక్లెట్సే అందరికీ. నెక్స్ట్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళకి స్లిప్పర్స్ ఇవన్నీ తీసుకున్నారనమాట. న్యూ ఇయర్ 31st కాబట్టి మంచిగా ముగ్గులు వేసుకొని కేక్ కటింగ్ అయితే
పిల్లలందరినీ కలిపి చేసుకున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటున్నా. ఈ న్యూ ఇయర్ చాలా స్పెషల్, ఎందుకంటే 2-3 ఇయర్స్గా న్యూ ఇయర్కి లేరు. నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. అంటే అందరూ ఉండేవారు, ఎంతమంది ఉన్నా ఆయన లేని ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఈ ఇయర్ న్యూ ఇయర్కి ఆయన ఉన్నారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. సో మా వారు కేక్ తెచ్చి అందరితోని, వాళ్ళ మమ్మీ వాళ్ళ అందరితోని కేక్ కటింగ్ అయితే చేయించారు. మా లేడీస్ మొత్తం చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మంచిగా అందరం కేక్ కటింగ్ కూడా అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయాక ఒకరికొకరు తినిపించుకొని కేకులు రాసుకొని చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్ అనుకొని ఆడుచుకొని ఫస్ట్ కేక్ కటింగ్ చేయాలా, మొబైల్కి ఫోన్ చేయాలా, మా వారు ఎక్కడున్నారో చూడాలా, మా ఒక్కొక్క సైడ్ భలే తిరుగుతూ బాగుండేది. నెక్స్ట్ డే వచ్చేసి అయితే వెళ్తున్నాం అనమాట. అమ్మా నువ్వు రాజు మ్యాచింగ్ అమ్మా. మేల్ పూజకి దండం పెట్టుకొని అక్కడి నుంచి నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. మా దివ్య మ్యారేజ్కి లేరు, మా వారు వచ్చాకే డెలివరీ అవుతాను అని చెప్పేసి సరదాగా నవ్వుకుంటున్నాము. ఇక్కడైతే నానమ్మ మేమందరం చాలా, మా అత్తలు అందరూ కూడా, వీళ్ళిద్దరూ నా కజిన్స్ అనమాట. మా అత్త కూడా ఇక్కడే ఉంది. మా నాన్నమ్మ వచ్చి మా వారిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. చాలా ఇష్టం మా వారంటే మా నాన్నమ్మకి, చాలా బాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఫైనల్లీ అక్కడ చూసుకొని వెంటనే ఇంటికి అయితే వచ్చేసాము. మేము ఈసారి వచ్చారు కానీ అలా తిరగడమే అయిపోయింది. అయితే నీకు చూపించాను కానీ నీకు గిఫ్ట్ అయితే చేయలేదు కదా, నీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి మా వారు పట్టుకొచ్చి ఇచ్చారు. చాలా నవ్వుకున్నాను అనమాట. లెగు సరదా అంటే లేదురా ఉజ్జి తీసుకో అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వచ్చేసి మేము ఫుల్గా లగేజ్లు అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. మా వారు రాగానే ఫ్యామిలీ మేము 5గురికి కలిపి ట్రిప్కి అయితే వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ ఏ పుణ్యక్షేత్రాలు అనుకున్నా మాకు మైళ్ళు ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. సో బ్యాగ్ అయితే రెడీ చేసి నెక్స్ట్ ఫ్లైట్లోకి బయట తినడానికి అన్నిటికీ మేమైతే ట్రావెలింగ్ కేరళ అయితే వెళ్ళాం అనమాట. నెక్స్ట్ కేరళ వీడియోస్ చాలా బాగా వస్తాయి. పిస్తా, కాజు, మొత్తం వాల్నట్స్ ఇవన్నీ కొద్దిగా రోస్ట్ చేసి పట్టుకున్నాను అనమాట. సో మొత్తం బ్యాగ్ రెడీ చేసుకొని, చాలా టైట్ సిచ్యువేషన్ అనమాట. మొత్తం బ్యాగ్లన్నీ రెడీ చేసుకొని వెళ్ళి ఆ రోజు నైట్ మా లాస్ట్ చెల్లి కూతురు పుట్టినరోజు అనమాట. దాని పెళ్ళికి లేరు, మా అన్నయ్య కొడుకు పెళ్ళికి లేరు. సో బర్త్డేకి అయితే వచ్చారనమాట. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే ఇంకా మా వారికి చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చాను. ఆ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మా వారు ఇంక దిగారంటే మా అక్కలు మామూలు వెల్కమ్ కాదు. మా అక్కలు ఇద్దరు, మా బావాలు వీళ్ళందరూ ఇంకా పరిగెట్టి ఇంకా మా వారి దగ్గరికి వెళ్ళిపోయారు. చాలా జోవియల్గా ఉంటారు. మా వారిని చెప్పేది, భారతి చెప్పేది, మా బిందు అక్క, మొత్తం అక్కలందరూ చాలా బాగా హ్యాపీ న్యూ ఇయర్ రాసి హ్యాపీ న్యూ ఇయర్ గోల. దాని బర్త్డే, పాప బర్త్డే 6th అనుకుంటున్నాను. నేను 7th మార్నింగ్. సో మేమైతే అందరమే ఆ రోజు అందరూ భయం వెళ్ళిపోయారు. మేమే లేట్ వెళ్ళాము, ఎందుకంటే లగేజ్లు ఇవన్నీ సర్దిసుకుంటే ఒక పని అయితే అయిపోద్ది కదా. మళ్ళీ ఎర్లీ మార్నింగే మాకు 10కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. 10 కదా 9:30కి వెళ్ళిపోవాలి, 11th ఫ్లైట్. సో ఇంకా మేము మా నెక్స్ట్ డే వచ్చేసి చాలా బేగా వెళ్ళిపోయాము. మేము రీల్ చేసామని మా అన్నయ్య సింహాద్రప్పని మాల వేసుకున్నారనమాట. మా అన్నయ్య మేము రీల్ చేసామని పేరు గల్ల పెద్దరెడ్డి అనుకొని డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట మమ్మల్ని చూసి. మా ఘనశ్యామేమో సింహాద్రప్పని అనలేక అమ్మ గణేష్ మాయ సింహప్ మాలేశారు అనేవారు అనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళైతే, అత్తలైతే, వీళ్ళేమో మా బావలు అనమాట. మా అక్కలు వీళ్ళందరూ చాలా రోజుల తర్వాత చూసారు కదా, అందరూ లక్కీగా ఇప్పుడే కలిసారనమాట. ఈ ఫస్ట్ ఫంక్షన్లోనే బాగా కలిసారు. మేము అప్పుడు వెళ్ళి సంక్రాంతి రేపు అనగా వచ్చాం అనమాట. ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ పాపకి డెకరేషన్ అనమాట. ప్లేస్ చాలా బాగుంటుంది, మంచిగా డెకరేషన్స్ ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడైతే మా లాస్ట్ చెల్లి అంటే పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే కదా, సో చాలామందికి నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇక్కడైతే మా చెల్లిని చూడడానికి వెళ్తాను. వీళ్ళ రియాక్షన్ చూడండి.
బావా బావా నమస్తే అండి, నమస్తే. అమ్మ అందరికీ మా వారు షాన్వి పుట్టిన కాడి నుంచి ఇదే చూడడం అనమాట. షాన్విని అది అస్సలు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర తప్ప అది ఏడు చేస్తుంది. కామెడీ ఏంటంటే ఆ టైంకి మా ఆయన మా మరిది రెడీ చేశారు దాన్ని. ఈలోపు మా చెల్లి రెడీ అవుతుంది అనమాట. వీళ్ళు రెడీ అయిపోయాక మా సిస్టర్ వచ్చాక సో నేను మా సిస్టర్ కూడా రెడీ అయిపోయాం అనమాట. ఇద్దరు మంచిగా ఫ్రాక్స్ వేసుకున్నాం. మా సిస్టర్ హస్బెండ్ మా హస్బెండ్ కూడా బ్లాక్ అవుట్ఫిట్స్తో మొత్తం మేము బ్లాక్ థీమ్ అనుకున్నాము. చాలా మంచిగా అనిపించింది ఫొటోస్ కూడా. మొత్తం అందరూ మంచిగా ఫుడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఆ రోజు ట్యూస్డే, సో నేను నాన్ వెజ్ తిని బట్టి నైట్ రైస్ తిన్నాను అనమాట. సో దానివల్ల నేనైతే ఫుడ్ కూడా తినలేదు ఆ రోజు. బయట నుంచి తెస్తానన్నారు. ఇంకా అలా ఫ్యామిలీ జ్యూస్ కడుపు నిండిపోయింది. అలా ఎంజాయ్ చేసుకొని ఉన్నాము అనమాట. నెక్స్ట్ మా వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి నైట్ ఇచ్చిన సర్ప్రైజ్ మీకు చూపిస్తాను. కంపల్సరీ నెక్స్ట్ వచ్చే వీడియో అదే, కంపల్సరీ చూడండి. బాబోయ్ ఎంత చలి అంటే అంత చలి అనమాట. ఆ చలిలో గబగబా ఇంటికి వెళ్ళి నేను ఇచ్చిన గిఫ్ట్ కూడా మీకు అక్కడ పెట్టాను. ఆ గిఫ్ట్ ఏంటంటే కూడా తెలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.